సరే ఇప్పుడు 'జబర్దస్త్' బ్యాచ్ నుంచొచ్చి ఒక యాక్టరు డైరెక్షన్ చేస్తున్నాడంటే ఇదివరకు పెద్దగా దాని మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకునేవాళ్ళు కాదేమో. అవునండి. ఎందుకంటే మీకంటూ ఓ వేరే మార్కెట్ ఉంది. మీకంటూ వేరే మార్కెట్ ఉంది. యాక్టర్స్‌గా మీరు ఓకే. డైరెక్షన్‌గా ఏం చేస్తారన్నది పెద్దగా హ్మ్. దాని మీద దృష్టి ఉండేది కాదేమో. అవునండి. అవును. ఎప్పుడైతే 'బలగం' చేశారో వేణు, అప్పటినుంచి వీళ్ళలో ఈ టాలెంట్ కూడా ఉందా? ఇలా కూడా చెప్తారు వీళ్ళకి కథ అని, హ్మ్. అని ఒక గౌరవం పెరిగింది. అవునండి. అది మీకెంత వరకు ప్లస్ ఏమంటారు? డెఫినిట్‌గా ఈ ఒక్క విషయంలో వేణు నాకు చిన్న పూలబాట వేశాడు. హ్మ్. ఏంటంటే అండి, గౌరవం తెచ్చే సినిమా తీశాడు హ్మ్. ఫస్ట్. ఏదో జబర్దస్త్ కమెడియన్‌గా వచ్చి, ఒక కామెడీ సినిమానో, లేకపోతే ఒక లవ్ స్టోరీనో, ఒక యాక్షన్ సినిమానో చేయకుండా, అలా చేసి హిట్ కొట్టినా కూడా ఇంత గౌరవం ఆ రోజు అవును. వచ్చిండకపోవచ్చు. అవును. మేబీ ఐ యామ్ రాంగ్ ఏమో నేను. బలగం అంత గౌరవాన్ని అయితే తీసుకురాలేదు. అవును. మన కథను చెప్పాడు. హ్మ్. కోల్పోతున్న విలువలు చెప్పాడు. అలాంటివి చెప్పినప్పుడు, అమ్మో! చేసేదేమో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కామెడీ. హ్మ్. అసలు ఇలాంటి ఎమోషన్ ఒకటి వేణుకుందనే విషయం హ్మ్. ఎవరికీ తెలీదు కదా! హ్మ్. మాకు ఎక్కడో నాకు కూడా జనాల మీద నాకు కొద్దిగా తెలిసుండొచ్చు. అదే ఫ్రెండ్‌గా అంటే మేమిద్దరం రెగ్యులర్‌గా మాట్లాడుకుంటాం. హ్మ్. రెగ్యులర్‌గా మాట్లాడుకుంటాం. హ్మ్. అంటే ఇద్దరం ఒకటే సినిమాతో వచ్చాము. హ్మ్. మా జర్నీ అంతా సేమ్. 'జై' హ్మ్. సినిమాతో హ్మ్. వచ్చాము. పక్క పక్కన ఇల్లులు. హ్మ్. అయితే ఇలాంటి సబ్జెక్ట్ కూడా నాకు తెలీదండి. హ్మ్. సినిమా నేను చూసే వరకు అది ఏ సబ్జెక్ట్ తీస్తున్నాడో కూడా నాకు చెప్పలేదు. హ్మ్. టైటిల్ అందరికన్నా ముందు చూపిచ్చాడు. హ్మ్. నేను చెప్పాను చాలా బావుందని చెప్పాను. అంటే తను తీసిన తర్వాత కమెడియన్స్ ఎవరైనా సరే ఒక కథ చెప్తానంటే ముందు వింటున్నారండి. అవును. అవును. ఓహ్! వీళ్ళేదో పిచ్చిదైతే చెప్పరు. ఏదో మ్యాటర్ ఉన్నదే చెప్తారని. దాన్ని మిగతా వాళ్ళు మిస్‌యూజ్ చేసుకోకూడదని నా ఇది. హ్మ్. ఆహ్, అంటే ఇప్పుడు చెప్తున్నారు గదా! అని వాళ్ళ టైంని మనం వేస్ట్ చేయొద్దు. చెబితే 1 మినిట్‌లో ఎస్ అనాలి. హ్మ్. అంత ప్రిపేర్ మనమై వెళ్ళాలన్నమాట. దట్స్ వై వేణు వల్ల మా అందరికి కూడా కొంచెం సులువయిందండి. హ్మ్. బహుశా వేణు డైరెక్షన్ చేసే ముందు మన ప్రొడ్యూసర్ గారు నన్ను డైరెక్టర్‌గా అడిగినప్పటికి ఇంకా స్క్రిప్ట్ వర్కే జరుగుతున్నట్టుంది వేణుది. సినిమా అవును. కూడా రిలీజ్ జరగలేదు. ఆ! ఓకే. లేదు. ఓకే. అలా కాదు అంటే బాగా నేరేట్ చేశారు అనేది ఒకటే వాళ్ళు నమ్మారు. హ్మ్. బట్ ఎలా నమ్మారో తెలీదు. నేరేషన్ వేరు, మేకింగ్ వేరు కదండీ. అవును. అవును. నేను బాగా తీయగలనని నమ్మడం అనేది కొత్త హ్మ్. ప్రొడ్యూసర్స్‌కి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రభాకర్ ఆరిపాక గారు గాని, సేమ్ టైమ్ మా పృథ్వీ పోలవరపు గారు.